అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారికి 10 రోజుల డెడ్ లైన్ పెట్టారు. సో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వీళ్ళకు హామీ ఇచ్చాడో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు అమరావతిని అదం పాతాళానికి తొక్కేశాడు, అమరావతి రైతుల జీవితాలను నాశనం చేశారు, వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేశాడని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అధికారంలోకి వస్తే మొదటి ప్రాధాన్యత మీకే ఉంటుందని చెప్పి అప్పుడు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తూ నిన్న గుంటూరులో అమరావతి రైతులందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని డిమాండ్లను చంద్రబాబు నాయుడు గారు ముందుంచి ఇవి కనుక పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మరి ఉద్యమం చేస్తామని చెప్పి నిన్న వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఏంటి ఆ డిమాండ్స్ అన్నప్పుడు, కూటమి అధికారంలోకి వచ్చేటి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు అక్కడ రైతులకు సంబంధించి. ఈ 15 నెలల కాలం కూడా ఏమైనా అడుగు ముందుకు పడిందంటే ఏ అడుగు ముందుకు పడలేదు. అనేక సమస్యలు రైతులకు సంబంధించి అట్లాగే ఉండిపోయినాయి. పైగా వీళ్ళకు అవమానాలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చెయ్యాలనేటువంటిది ఒక డిమాండ్. అండ్ అదేవిధంగా సిఆర్డిఏ అధికారులు మరి అక్కడికి వెళితే వీళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు భాగస్వామ్యమే ఉన్నారు రైతులు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి సంబంధించి వీళ్ళని అందులో భాగస్వామి చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు ఎన్నోసార్లు సమస్యల గురించి మాట్లాడాలి అన్నప్పుడు కూడా మరి వీళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అనేక సందర్భాల్లో గ్రీవెన్స్లో వీళ్ళ యొక్క సమస్యలను కూడా అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా మరి పరిష్కారం చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు విసిగి చెందిపోయారు. అండ్ అదేవిధంగా అసైన్డ్ భూములు ఎవరైతున్నాయో, ఆ రైతులు ఎవరైతున్నారో కౌలు చెల్లింపు క్రమబద్ధీకరణకు సంబంధించి పరిష్కారం చేసే దిశగా అడుగులు వెళ్ళేంతవరకు క్రమబద్ధీకరణకు సంబంధించిన నిర్ణయం తీసుకోలేదు. ప్లాట్ల సమస్యలు, రోడ్డు వైపు ఉన్నటువంటి ప్లాట్లు కానీ, వాటి కేటాయింపులకు సంబంధించి కానీ, గ్రామ కంఠాలకు సంబంధించి కానీ, అసంబద్ధమైనటువంటి ఎఫ్ఎస్ఐ విధానానికి సంబంధించి కానీ, ఇట్లా అనేక రకాల అంశాలు, వీటితో పాటు అవినీతి అనేటువంటిది బాగా పేరుకుపోయిందంట అక్కడ. సో వాటిని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి లోపించాయి. అసలు ఏం చేయడం లేదు. మీరు మమ్మల్ని పిలిచి ఏ అంశానికి సంబంధించి కూడా చర్చించేటువంటి పరిస్థితి లేదు. స్వయం ఉపాధి రూపకల్పన అన్నారు, దానికి సంబంధించి దీంట్లో కూడా వైఫల్యం చెందారు. సో ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్ సైడ్ ప్లాట్లు, ఆ ల్యాండ్ పూలింగ్ చేయనటువంటి రైతుల యొక్క సమస్యలు, ఇట్లా అనేక రకాల సమస్యలు అమరావతి రైతులకు సంబంధించి ఉన్నాయి. సో ఇవన్నీ పరిష్కారం చేయకుండా మళ్ళీ మాకు భూములు కావాలంటే రైతులు ఏ రకంగా ఒప్పుకుంటారు? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డెడ్ లైన్ పెట్టారు. సో మరి 10 రోజుల డెడ్ లైన్లో వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారా చేయరని చూడాలి. ఒకవేళ చేయకపోతే కనుక సో వీళ్ళు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రైతులతో ఉద్యమం నడిపించారో ఆ రైతులే మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.